పేర్ని నాని మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆ అధికారిని కూడా ఇక్కడ పెడతాము అన్నాను. మీరు ఆ అధికారి కాదు కదా, మీకెందుకు భుజాలు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుక్కోవటం ఎందుకు? మీరు మిమ్మల్ని అన్నావా? పోలీసుని అన్నావా? కాదే, నేను పోలీసు అధికారి అని లేకపోతే మున్సిపల్ అధికారి అని అక్కడ 1,00,000 మంది పనిచేశారు. 100-150 మంది ఆ ఇల్లు కూల్చారు. అందులో ఒక అతని గురించి మాట్లాడాను. మీకెందుకు ఉలుకు జైపాల్ గారు? మీ సీఏ గారిని ఎవరన్నారు? పేరు పెట్టి అన్నానా? అనలేదు కదా. మర్యాద ఇస్తే ఇస్తాను, ఇవ్వను. మీ మర్యాద ఇవ్వడం చాలా ఎక్కువ అని తెలుసు, అని నాకు తెలుసు. చాలా పోస్టింగ్ లేకుండా ఉన్నావని, సబబు కాదని మాటలు పోలీస్ స్టేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. మాట వచ్చినప్పుడు, మీరు మాట తూలినప్పుడు 100 మాట్లాడతారు. ఇది పొంపులగాడు తాగాదా? మీరు పొంపులగాడు తాగాదా రాకూడదు. అధికారిగా ఉండాలి కదా. మీరు మర్యాదగా మాట్లాడితే మర్యాదగా ఉంటాయి, మాటలు లేనప్పుడు మాట్లాడుతారు. ఇప్పుడు వచ్చింది మాట ఏమని, పేకాటలు పెట్టా ఆడిస్తున్నామని చెప్పని నేరం మీద సస్పెండ్ చేశామన్నారు. మరి దీనికి సమానం చెప్పి జైపాల్ గారు నువ్వు ఇప్పుడు ఈయన అన్నాడు కదా, దీనికి సమానం చెప్పండి జైపాల్ గారు మీరు. సారీ, నువ్వు అని వచ్చింది పొరపాటు అలవాట్లో. నా లక్షణం అయిపోయింది కదా, మీరు అన్నారు కదా. నేను చాలా ఇదని దీంట్లో మొత్తం చాలా చదివా మీ గురించి, మీరు మీ కవి హృదయాల గురించి, నా గురించి మీరు గొప్పగా చిత్రీకరించిన దాని గురించి అన్ని చదివాను. మీ పబ్లిసిటీ కోసం, రాజకీయ ఎదుగుదల కోసం పోలీసు వారి యొక్క ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్న మీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఇదే రకంగా వ్యవహరిస్తే పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించేలా ఉన్న మీ యొక్క కార్యకలాపాలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోండి. ఆల్రెడీ మా అబ్బాయి మీద కేసు కట్టారు. తెల్లారుజామున జైపాల్ గారు మీరిచ్చిన ఫిర్యాదుతో నా మీద తెల్లారుజామున 2ంటికి ఎప్పుడో కేసు కట్టారని చెప్తున్నారు. కట్టండి కాదండి. కేసులు కట్టి ఏంటి అక్రమ కేసులు ఎన్ని నిలబడతాయి? అక్రమ కేసులు నిలబడతాయా? పబ్లిసిటీ ఎవరిది? పబ్లిసిటీ కాదు సార్, ఎవరిది జైపాల్ గారు పబ్లిసిటీ? ఎవరిది పబ్లిసిటీ అంటున్నా? మేము పబ్లిసిటీ కోసం రాజకీయ ఎదుగుదల నాది. ఇంకేం అదగను బాబు జైపాల్ గారు. నేను ఇంకేం ఏదన్నా ముఖ్యమంత్రిగా ఇంకెక్కడ అవుతాను? అవదు కదా. మాకు ముఖ్యమంత్రి జగనే. ఇక నేను అయిపోయింది, అన్నీ మానేజాయి. ఇప్పుడు ఏమి వద్దనే కదా, 3 సార్లు ఎమ్మెల్యే అయిపోయా, ఈ ఊరికి చేయాల్సింది చేసేసా, మంత్రి కూడా అయిపోయింది. ఇక చాలులే బాబు అని చెప్పని నేను మానుకున్నా. ఇంకా నేనేం ఎదుగుతాను? నా ఎదుగుదల, నా పబ్లిసిటీ, ఇంకేం పబ్లిసిటీ? ప్రస్తుతం జైపాల్ గారు, నా ఉద్యోగం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలని, అక్రమాలని, దుందుడుకు చర్యల్ని, దోపిడీల్ని, ప్రజల్ని దోచుకునే చోట ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ దాంట్లో పోరాటం చేస్తున్నటువంటి కృష్ణా జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి అండగా ఉద్యోగం చేయటమే నా విధి నిర్వహణ. దానిలో భాగంగా ఆ దోపిడీదారులకు ఎవరెవరైతే కొమ్ము కాస్తుంటారో వాళ్ళని కూడా గట్టిగా నిలదీయటం అనేది నా ఉద్యోగ ధర్మం, నేను చేయాల్సినటువంటి విధి. దానిలో భాగమే నువ్వు నన్ను పబ్లిసిటీ అనుకున్నా సార్, జైపాల్ సార్, మీరు నన్ను దాన్ని పబ్లిసిటీ అనుకున్నా, నా రాజకీయ ఎదుగుదల అనుకున్నా, ఏమనుకున్నా నిలదీయటం మాత్రం ఆగదు జైపాల్ గారు. ప్రశ్నించటం ఆగదు జైపాల్ గారు. కేసు కట్టి జైల్లో వేసినంత మాత్రాన జైలు ఊతలలో లోపల నుంచి కూడా ప్రశ్నిస్తూనే ఉంటాను జైపాల్ గారు. నేను అనుచిత వ్యాఖ్యలు పోలీసు శాఖ నుంచండి. పోలీసు శాఖ ఏంటి? ఇందులో శాఖ ఎక్కడొచ్చింది జైపాల్ గారు? శాఖ ఎక్కడొచ్చింది అంటున్నా. నేను మొన్న పామర్లో కూడా చెప్పా, మాలో ఎలా అయితే రాజకీయ నాయకుల్లో ఎలా అయితే తప్పుడు వాళ్ళు కొంతమంది ఉన్నారో, బుద్ధి గడ్డి తిని పేకాట్ల మీద బతుకుతున్నారో, క్లబ్బులు నడిపి బతుకుతున్నారో, ఇసుక తిని బతుకుతున్నారో, మట్టి అమ్ముకుని బతుకుతున్నారో,
జనాలకి పనులు చేయడానికి లంచాలు తీసుకుని బతుకుతున్నారో, కాంట్రాక్టర్ల దగ్గర బల్ల కింద చేయి పెట్టి లంచాలు తీసుకుని బతుకుతున్నారో, మాలో చెడిపోయినట్టుగానే కొంతమంది పోలీసుల్లో కూడా కొంతమంది అధికారులు ఉద్యోగస్తులు చెడిపోయి ఉన్నారండి. వారిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పాను. అంటే మీలో చెడిపోయినా కూడా మేమేం మాట్లాడకూడదు ఎవరిని కాదండి. మీలో చెడిపోయిన ఉన్నవాళ్ళు కూడా తప్పుడు కేసులు కట్టి దుర్మార్గాలు చేస్తుంటే కూడా మాట్లాడకూడదా? అది శాఖకి సంబంధం ఏమవుతుంది? కృష్ణా జిల్లాలో దాదాపుగా 3,500 నుంచి 4,000 మంది పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు. అందరూ జైపాల్ గారు లాగా నీతిగా, నిక్కచ్చిగా, నికార్సుగా. జైపాల్ గారు మీలాగా అందరు లేరు, కొద్దిమంది తేడాగా ఉన్నారు. అక్కడక్కడ వేళ్ల మీద లెక్క పెట్టేట్టుగా యూనిఫామ్ వేసుకుని బారులోకి వెళ్ళి తాగుతున్నారండి. నీలాగా నిక్కచ్చిగా ఎవరు లేరు జైపాల్ గారు. నువ్వేమనుకుంటున్నావు? అంతా నేనే అనుకుంటున్నావు. మీకులాగా అంతా ఉంటలా పోలీస్ వ్యవస్థలో. మాలో చెడిపోయినట్టే మీలో కూడా కొంతమంది తేడాగా ఉన్నారు. కొద్దిమంది భయం కూడా లేకుండా, అంటే ఉద్యోగం, విధి నిర్వహణ, నెత్తి మీద సింహం, భుజం మీద సింహం అంటే కూడా భయం లేకుండా కొంతమంది పనిచేస్తున్నారు. అధికారంలో ఉన్న వారికి తొత్తులుగా పనిచేస్తున్నారు కొంతమంది. అప్పుడు మాట్లాడతారండి. బాధ కలిగినోడు, గాయపడ్డాడు, అన్యాయానికి గురిగా పడినోడు నిలదీస్తాడు. అతన్ని నిలదీస్తే మొత్తం మా 4,000 మందిని నిలదీసినట్టు అంటే ఇక భగవంతుడే కాపాడాలి జైపాల్ గారు మిమ్మల్ని. ఇలా మీరు భావనలోకి తీసుకుని ఇలా మీరు మాట్లాడితే కనుక భగవంతుడు తప్పితే ఎవరు కాపాడలేరు. అంటే ఎలా ఉందంటే ఇదేదో నియంత రాజ్యం. ఇది నియంత రాజ్యంలో విలేకరులు వార్త రాసినా జైల్లో వేయటమే, సామాన్యుడు ప్రశ్నించినా జైల్లో వేయటమే. చాలా డిక్టేటర్షిప్ కంట్రీలో ఉంటాయి. దేశ బహిష్కరణ, లేకపోతే 100 ఏళ్ళు. నెల్సన్ మండేలా జీవితం అదే కదా. అంటే నేను నెల్సన్ మండేలా అని అంటలా, అలా ఊహించుకుంటున్నారేమో. ఇక్కడ వ్యవస్థనే అది కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం సార్, ప్రజాస్వామ్య దేశం జైపాల్ గారు. 4,000 మంది పోలీసులు, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 4,000 మంది పోలీసుల్లో అందరూ జైపాల్ గారు లాంటి వాళ్ళు అయితే అసలు బాధ ఎందుకు? ధర్మం 4 పాళ్ళ జమ్ జమ్ అని నడుస్తుంది కదా. ఏ జైపాల్ గారు, నేనంటున్నా మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని, జైపాల్ గారు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని 4,000 మంది పనిచేస్తే అసలు తగ్గు ఎందుకు? అసలు ప్రజలకి పోలీస్ వ్యవస్థకి ఫ్రిక్షన్ ఎందుకు ఉంటుంది? అసలు ఉండదు కదా. నేను ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, జైపాల్ గారితో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 4,000 మందికి మోటివేషన్ క్లాసెస్ ఇప్పించండి. వారిని ఆదర్శంగా తీసుకుని ఎక్కడ పొరపాట్లు చేయకుండా, వేధింపులు చేయకుండా, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి తొత్తులుగా మారకుండా వాళ్ళని ఎక్కడెక్కడైతే అందరిని అంటలా, ఎందుకంటే నికార్సైన వాళ్ళు బోలంతమంది ఉన్నారు, అద్భుతమైన వాళ్ళు. జీతంతో తప్పితే పొరపాటును కూడా గడ్డి కర్రనాళ్ళు ఎంతమంది ఉన్నారు? 4,000 మందిలో దగ్గర 3,000 మంది పైచిలకు మందే నిజాయితీగా, నికార్సుగా